ఓం నమ శివాయ. ప్రదోషవేళ శివపూజా మహిమ. శివుడికి ఇష్టమైనది, శివానుగ్రహం కలుగుతుంది. అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్దామా మరి. ప్రదోష వేళ శివ పూజ మహిమ. ప్రదోష కాలంలో చేయు శివ పూజ శివుడికి ఇష్టమైనది. ఇది త్వరితగతిన శివానుగ్రహం కలిగిస్తుంది. ప్రదోష వేళలో సకల దేవతలు తమ పరివారంతో కైలాసం చేరి నందికేశ, చండికేశ, ప్రమద గణాలతో చేసే ఆనంద తాండవంను తన్మయత్వంతో అనుభవిస్తారు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 20 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు, సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోష రజనీముఖం రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే అది ఒక కాల విశేషము. ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడినది ప్రదోషము. అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయము అయితే అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతి సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోష కాలం అని చెప్పబడినది. పరమశివుడు సదా ప్రదోష కాలంలో హిమాలయాలలో కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటారు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే, దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహరించేటప్పుడు అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది. త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని, త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమ ప్రదోషం అని, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని, శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివ పూజ తప్పనిసరి. ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. శని త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతి నెలలో వచ్చే 2 త్రయోదశుల్లోనూ శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం. ఓం నమః శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.